హలో పెద్ద మనుషులు, పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు. మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మీరు మరింత దగ్గరగా పరిగణించాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు కంపెనీ యొక్క కీలకమైన ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం. ఫైజర్ ఐఎన్సి టికర్ PFE. రివ్యూ ప్రస్తుత డేటాను ఉపయోగించి రూపొందించబడింది. జూలై 4, 2025. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఫైజర్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. ఫార్మా హోల్డింగ్ 18 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: 10 పాయింట్లలో 5.5. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 1 పాయింట్. మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్లో మొత్తం ఆస్ స్టాక్ మార్కెట్కు సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని మేము గమనించవచ్చు. స్కోరుకు వ్యతిరేకంగా 5.5 ఫైజర్ ఐఎన్సి. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా ఫైజర్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలలకు పైగా షేర్లను చూస్తాము. ఫైజర్ ఐఎన్సి -10.1% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా -9.8%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫైజర్ ఐఎన్సి విలువ $144.23 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $2,653 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $89.78 బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $451 బిలియన్. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా ఫైజర్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 5.436%. పుస్తకం విలువ 19.889%. మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది 1 పాయింట్. సంస్థ యొక్క రుణ బాధ్యతలు 61.924 బిలియన్లు. ఈక్విటీలో పుస్తక విలువకు రుణం 69%. కంపెనీ రుణ రేటింగ్ పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి 18.3. 28.3 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1 పాయింట్. గత 12 నెలల లాభం $7,864 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $17,554 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 2.3. ఉపవర్గంలో సగటు 4.3. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $62,440 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం $96.9 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది 1 పాయింట్. అమ్మకాల మార్జిన్ 12.6%. ఉపవర్గంలో సగటు 15%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. సబ్ కేటగిరీలో సిబ్బంది పరంగా కంపెనీ వాటా 9.15%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 68% ఎక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $1,781,000. ఉపవర్గానికి ఇది $2,999,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం మొత్తం $97,100. ఉపవర్గంలో సగటు 1,058,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు 771,000. ఉపవర్గం $705,000. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం మంచిది 0.5 పాయింట్లు. 1% సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య 1.9%. సూచిక RSI 14 కంపెనీకి 69% స్థాయిని చూపుతుంది. ఫైజర్ ఐఎన్సి ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు 52%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $25.39. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $28.12. అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. రిఫరెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా ఫైజర్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. వీడియో స్థూలదృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్